श्री हनुमान जय हनुमान जय जय हनुमान। श्री हनुमान जय हनुमान जय जय हनुमान। श्री हनुमान जय हनुमान। पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयो वायव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम् अनन्त श्रीरामं भजे श्यामलम् శ్రీరామం భజే శ్యామలం. నేను ఎంతవరకు చెప్పుకున్నామంటే హనుమస్వామి సీతాన్వేషణ చేయటానికి లంక వెళ్ళాలంటే సముద్ర లంఘనం చేయాలి. సముద్రం 800 మైళ్ళు 100 యోజనాలు. ఎవరు చేయగలుగుతారు? నేను చేయగలుగుతానని ఎవరు ముందుకు రాలే. హనుమంతుడు మాత్రం యోగాసనంలో కూర్చున్నాడు. జాంబవంతుడు వచ్చాడు, హనుమ ఈ లోకంలో నీకంటే గొప్ప గమన శక్తి ఎవరికి లేదు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నీ శక్తి అది అని చెప్పి పొగిడాడు జాంబవంతుడు. తన చరిత్ర చెప్పాడు, తన శక్తి ఏంటో తనకు తెలియజేశాడు. అప్పుడు భుజంభించాడు మహానుభావుడు. అటయోగింబలె కూరుతున్న ప్రభువయ్యాంజనేయుండు విస్ఫుట స్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుల్ దిశాస్థోమంబు నిండాడే అంతట దర్శించెడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. పెరిగిపోతుంటే అప్పటిదాకా మా మధ్యలోనే తిరిగాడు ఈ హనుమంతుడు. ఇంతసేపు ఈ ఆంజనేయుడినా ఆకాశాన్ని అంటుతున్నాడు, కళ్ళు ఎంత పైకెత్తినా మేము చూడలేకపోతున్నాం అని ఆశ్చర్యపోయారు వానరులు. వెంటనే అట ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్టుగా ఒక్క హేలగనల్ దిక్కులు చూచు త్రుటిలో ఆభీర జిమ్మగ పుచ్చోగ్ర విచారణ అని ఆ తోక తీసి రవ వ్యాధీన రోదోంతరంబుగ సంతానమాచరించి వసుధా భోగంబు నిమ్నంబుగా. ఆ తోక పెడేలను కొడితే భూమి గాడిపడింది, శబ్దం ఆకాశానికి పెంచింది. భూమి గాడిపడింది అంటే భూమి మీద తిరిగే వానర లక్షణం పోయింది. ఆకాశానికి ధ్వని అంటిందంటే ఆకాశంలో తిరిగే దేవతా లక్షణాన్ని పొందాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మ అందరికీ ఒక్కసారి ముందుగా చెప్తున్నా, చివరిలో చెప్తా. హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసినా, 10,108 సార్లు పారాయణం చేసినా ఎంత ఫలితం వస్తుందో. సుందరకాండ శ్రద్ధగా మనస్సు పెట్టి వింటే అందులో సుందరకాండ హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి తత్వం మొత్తం ఇందులో వస్తుంది. ఇది కనుక విని చేశారనుకోండి, అప్పుడు మీరు ఇప్పుడు పొందుతున్నటువంటి శక్తి కంటే అనేక అపారమైన శక్తి పొందుతారు. ఎందుకంటే మీకు శంకర సువర్ణ కేసరినందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర అన్నారు కదా. అప్పుడు అది చెబుతాడనమాట. అందులో భాష్యం ఎల్లుండి చెప్తానది. అందులో ఈ సుందరకాండ మొత్తం వింటే హనుమాన్ చాలీసాలో ఉన్న విషయం మొత్తం వస్తుంది ఇందులోని. అది నేను ఎల్లుండి పొద్దున పూట భజన పెట్టి నాది 2 గంటల ఉపన్యాసం. ఎందుకని మీరు ప్రతిరోజు అరగంటలు లేట్ చేస్తుంటే నేను మురళి గారికి చెప్పాను 2 గంటలు పొద్దున పూట చెప్తారు, ఒకరోజు సరిపోతుంది అన్న. ఆ 2 గంటలు చెప్పే రోజు పొద్దున పూట ఇక్కడ హనుమాన్ చాలీసా చేయంగానే అక్కడికక్కడ నేను వేరే ఒకటి చదువుతా, హనుమద్ విభూతి అని. దుర్గమ కాజ జగతకి జేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే అంటారు కదా మీరు చాలీసాలో. ఏంటో తెలుసా? స్వామి లోకములో ఎంత వానికేమి సాధ్యములు కొన్ని కొన్ని అసాధ్యములకు పావని నీ అనుగ్రహ పాత్రుడైన ధన్యునకు విశ్వమున అసాధ్యము లేదు. ఆంజనేయ, ఈ లోకంలో కొంతమందికి కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కానీ నీ అనుగ్రహం కనుక పొందితే ఈ లోకంలో పొందరానిది లేదు, అన్ని సాధ్యమే అని చెప్పటం అనమాట. అక్కడ దుర్గమ్మ అంటే దుర్గాదేవి కాదు, దుర్గమ కాజ జగతకి జేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే. దుర్గమం గమనించడానికి అవకాశం లేదు, అటువంటివని సుగమం నిన్ను పొందితే, నీ అనుగ్రహం పొందితే. అంటే ఈ లోకంలో పొందరానిది లేదు, పొందగలిగితే దేనివల్ల పొందుతామంటే నీ అనుగ్రహం వల్ల. ఒక్కడే దైవమతడు రఘూత్తముండు
అవని గురుడొక్కడే కపి ప్రవరుడతడు, ఇతర చింతలు లేక సేవించునెవడు, ఇహ పరముల సుఖము భజించునతడు. ఈ లోకంలో పైలోకంలో ఈ జన్మ అయిపోయిన తర్వాత